శ్రీ బుచ్చిబాబు శివరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్య వ్యాస 29వ భాగం 14-11-24 సోమర్సెట్ మామ్ కథల గురించి చెప్తున్నారు. ఆయన అంత చెప్పినా పాపం తనివి తీర్చాల. గొప్ప కథల గురించి చెప్తున్నారు. గొప్ప కథ చదివాక ఒక జీవిత రహస్యం మనకి తెలిసిపోయింది అనిపిస్తుంది. మనం మారుతాం. మన దృక్పథానికి మరో కొత్త పరిణామం సంక్రమించినట్లవుతుంది. మానసికంగా ఎదుగుతాం. జీవిత సమరం సాగించేటందుకు మరొక కొత్త పరికరం, మరో ఆయుధం తెచ్చుకుంటాం. కథ పరమావధి సంతోషమే, వినోదం కలిగించటం మటుకే అంటాడు సోమర్సెట్ మామ్. ఆయన కథలు ఈ లక్ష్యాన్ని బాగానే సాధిస్తాయి. వినోదం సాహితీ ప్రయోజనమైతే జీవిత అనుభవం పరమసత్యాన్ని తెలుసుకున్న మహదానందం. అంతకంటే ఉన్నతమైన ప్రయోజనాన్ని సాధించేటందుకు ఉపయోగించింది గొప్ప కథ. సంస్కృతి సాహిత్యాల ప్రయోజనం ఊరికే కబుర్లు చెప్పుకునేందుకు, వాదించుకునేందుకు పడుకు కాదు. వాటి ప్రాబల్యం శీలం పైన, ప్రవర్తన పైన కనపడాలని మామ్ మరో సందర్భంలో అన్న దానితో నేను ఏకీభవిస్తున్నానంటాడు బుచ్చిబాబు. సర్వమానవ వ్యవస్థ మనం గుప్పిట్లోకి లాక్కొని మనదిగా చేసుకోవటానికి ఉపకరించే ఉత్తమ కళ అనుకుంటే అట్లాంటి కథలు కొన్ని రాశాడు మామ్. రెంటిని గురించి చెప్తా. మొదటిది వెర్దర్ అనే కథ. ఇతర భాషల కథలు మనకి చటుక్కున నచ్చకపోవటానికి కారణం వెర్దర్. ఆ పేర్లు కొత్తగా ఉండటం, ఆ పేర్లని స్థలాలని మన ప్రాంతాల్లో ఉన్న పేర్లుగా, స్థలాలుగా మనసులో తర్జుమా చేసుకుంటే ఈ అడ్డంకులు తలుపు. చర్చిలో బాగు చేసి ప్రార్థనకు అన్నీ సిద్ధంగా ఉంచే నౌకరు వెర్దర్. అంటే మన ఆలయాల్లో పూజారి ఉంటాడు, అతనికి అసిస్టెంట్ పూజారిలాగా తలుపులు తీయటం, చెట్లకు నీళ్లు పోయటం, పూజా ద్రవ్యాలు సేకరించి సిద్ధం చేయటం, ఇలాంటి పనులు చేసే పూజారి లాంటివాడు. అతని పేరు ఫోర్మన్. ఆ వెర్దర్ అనేది ఒక పోస్ట్ అన్నమాట, ఒక ఉద్యోగం. పంతులు అనుకోండి, చదవటం రాయటం కాదు. అతనికి నౌకర్గా, వంటవాడుగా, బట్లర్గా అనేక వృత్తులు చేసి చివరికి వెర్దర్గా చేరి 15 ఏళ్ళు ఆ చర్చిలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కాలం మారింది, కొత్త రూల్స్ వచ్చాయి. వాటి ప్రకారం వెర్దర్గా ఉన్న ఉద్యోగికి చదవటం రాయటం రావాలన్నారు. అది లేనివాడు పీకేసి అది తెలిసిన వాడికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. చర్చి అధికారులు ఫోర్మన్ని పిలిచి ఈ విషయం చెప్పారు. నన్ను ఇదివరలో తీసుకున్నాయన సతుకొద్దన్నాడండి. బోలెడంత సతుకుందంట, ఆయనకి అంత సతుకు గెట్టదంట అన్నాడు ఫోర్మన్. పరిస్థితులు మారాయ్యా, చదవటం రాయటం వచ్చి తీరాలన్నారు. అది 3 నెలల గడువులో చదవటం రాయటం నేర్చుకోకపోతే అతని ఉద్యోగంలోంచి తీసేయక తప్పదన్నారు. ఇంకెప్పుడు సతుకేదండి, పెద్దోళ్ళయ్యా, విషయాలన్నీ పేపర్లలో బొమ్మలు చూసి తెలుసుకుంటా. ఇంటికాడ ఇది ఉత్తరం రాసి పెడుద్ది, నా మొహం ఇప్పుడేం సతుకు అంట. ఉద్యోగం ఊడుతుంది. దిగులుగా రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. తోచక సిగరెట్ కాల్చాలని బుద్ధి పడుతుంది. ఆ వీధిలో సిగరెట్లు కొట్టు ఒకటే. వెంటనే నిశ్చయించుకుంటాడు, పొగాకు, సిగరెట్లు, పత్రికలు అమ్మకం పెట్టుకోవాలి. అలాగే ఆ వీధిలో చిన్న సిగరెట్ల దుకాణం పెట్టి, మరో వీధిలో మరో కొట్టు పెట్టారు. పత్రికలు, పొగాకు అది బాగా లాభిస్తోంది. అలాగా లేని చోటల్లా ఒక కొట్టు పెడుతూ బోలెడు డబ్బు సంపాదిస్తుంది. అనేక మందిని దుకాణదారులుగా నియమిస్తారు. 10 ఏళ్లలో పెద్ద ధనికుడైపోయాడు. ఒక రోజున డబ్బు కట్టడానికి తనే బ్యాంకుకి వెళ్తాడు. మేనేజర్ మాట్లాడుతూ,
బ్యాంకులో ఎంత మొత్తం ఉందో మీరు ఎరుగుదురా అని ప్రశ్ని. అనా పైసల్లో చెప్పలేదు కానీ తెలుసు అంటాడు. 30,000 పౌండ్లు కొంత డబ్బుని షేర్లలో వేస్తే బాగుంటుందన్నాడు. షేర్లు గీర్లు మనకెందుకయ్యా, అయ్యన్నీ గిట్టుబాటు అవుతాయ్యా సత్తయ్య, ప్రమాదం దివాళా తీయడమేగా అంటాడు. మేనేజర్ నచ్చ చెప్తాడు, మంచి వడ్డీ వస్తుంది, లాభిస్తుంది, తను పూచి పడతానంటాడు. ఫోర్మన్ సరే అంటాడు. షేర్లు కాగితాల మీద సంతకం పెట్టండి అంటాడు. ఇందులో ఏముందో నాకట్టా తెలుసుద్ది అంట. మీరు చదవలేరా? లేనుగా, సంతకాలు పెట్టడం మట్టుకే. ఇంత డబ్బు చదవటం రాయటం రాకుండానే సంపాదించారా? అవి లేకుండానా ఇంత గడించి ఇంత వాళ్ళయ్యారా? చదువుకొని ఉంటే ఈనాడు మీరేమై ఉంటారు అంటాడు ఆ మేనేజర్. దాని మటుకు చెప్పగలరు. సంతకం వచ్చుంటే ఆ చర్చిలో వెర్జర్గా ఉందును అంటాడు ఫోర్మన్. రెండో కథ మాకింటాష్. ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథలు 25 ఉంటాయి. ఆ 25లో ఈ కథ ఉండి తీరుతుందంటాడు మామ్ కూడా. అంటాడు బుచ్చిబా. మామ్ కథలలో తప్పకుండా చదవాల్సిందేదైనా ఉంది అంటే ఈ ఒక్క కథ పేర్కొనమంటే ఈ మాకింటాష్ అనే కథ నేను చెప్తానంటాడు బుచ్చిబా. మాకింటాష్ అనేది ఒక ఉద్యోగి పేరు. చదువుకున్నాడు. 35 ఏళ్ల వయస్సు. క్షయవ్యాధి చిహ్నాలు పడసూపటం వల్ల ఆరోగ్యం కోసం పసిఫిక్ దీవుల్లో గడపమన్నారు. పశ్చిమ పసిఫిక్ దీవుల్లో నమూనా దీవిలో ఒక గ్రామమైన టాలువాలో ఉద్యోగిగా వచ్చాడు. టాలువా పౌరుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే అధికారి వాకర్, కలెక్టర్ లాంటివాడు. వాకర్ని వెంకయ్య కింద టాలువా ప్రాంతాన్ని భద్రాచలం దగ్గర ఆటవికులుండే ప్రాంతం కింద ఊహించుకుంటే ఈ కథలో పస బాగా తెలుసు. కథలో సముద్ర స్నానం ఉంటుంది, దాన్ని గోదావరిగా ఊహించుకోవాలి. వాకర్ తెలుగువాడు అనుకోండి, మాకింటాష్ తమిళ్ అనుకోండి. తమిళనాడులో పాఠకుడైతే వాకర్ని తమిళుడి కింద, మాకింటాష్ని తెలుగువాడి కింద ఊహించుకో, మీ ఇష్టం. వాకర్ మాకింటాషుల మధ్య రేగిన వైరమే ఈ కథలో ప్రధాన ఇతివృత్తం. మాకింటాష్ వాకర్కి అసిస్టెంట్, కింద ఉద్యోగి. వాకర్ టాలువా ప్రాంత ప్రజల్ని నిరంకుశంగా 25 ఏళ్లుగా పాలిస్తారు. పెద్దవాడయ్యాడని ఇప్పుడు అసిస్టెంట్ను పంపిస్తారు. ఈ అసిస్టెంట్ మ్యాకింటాష్పై అధికారులకి పంపాల్సిన కాగితాలన్నీ సిద్ధం చేస్తారు. వాటిని తను తయారు చేసినట్టుగా సంతకాలు పెట్టి పైకి పంపుతాడు వాకర్. వాకర్ అంత చదువుకున్నవాడు కాడు, భాష రాయలేడు. అల్లా కాదు, అల్లా వ్రాస్తే బాగుంటుందని అసిస్టెంట్ సూచిస్తే మండిపడతాడు కూడా. నాకు వ్యాకరణం దేనికో వెర్రి మొహమ, నే చెప్పదలుచుకున్నది అది, అల్లా చెప్తానంట. వాకర్ కచేరీ దర్బార్లాంటి గ్రామీణులంతా తమ తమ వివాదాలతో ఫిర్యాదులతో వస్తారక్కడ. లుంగీ ధరించి బనీన్తో చక్కా వస్తాడు వాకర్. అందరినీ నోరు మూసుకొని ఉండమంట. అరిస్తే బయటికి తరిమేస్తాడు. తర్వాత మాకింటాష్ కాగితాలు తీసుకొని వస్తాడు. అప్పుడే వచ్చావా సోమరి పక్షి, ఇంత అందమైన రోజు మంచం మీద ఎలా గడుపుతావురా అని ఆహ్వానించి 2-3 గ్లాసులు సారాయి పుచ్చుకొని పోగైన జనానికి కూడా ఇచ్చి తాగమంట. అప్పుడు పనికి మొదలుపెట్ట. ఎత్తరివాడు, చాలా వట్టిన చర్మం, కొవ్వు పట్టిన చర్మం మడతలో ఇరుక్కొని అతని అవయవాలు స్వరూపం కనబడు. 1-2 తెల్ల వెంట్రుకలు తప్ప బట్టదల. అతని చూస్తేనే నవ్వొస్తుంది, కానీ చిత్రం. అతనిలో కాస్త దర్జా టీవీ లేకపోలా. బంగారు ఫ్రేములో కళ్ళజోడు, 60 ఏళ్ల వయసు, స్థూలకాయుడైన చురుకు, పెద్దగా బొంగురు కంఠంతో మాట్లాడు. మాకింటాష్ కురుపు, పొడుగ్గా సన్నగా ఉంటాడు. సన్నటి
ఛాతీ, వంగిన భుజాలు, లోతు కళ్ళు, చప్ప దవడు, పెద్ద కళ్ళు భయంకరంగా మెరుస్తాయి. పుస్తకాల పార్సిళ్ళు వస్తాయి నగరం నుండి. వాటిని విప్పడం చూసి ఎందుకురా ఈ పెంటంతా అంటాడు. చదవటానికి చదివేటందుకు ఏమన్నా డిటెక్టివ్ గ్రంథాలు ఉన్నాయా? నేనవి చదవ. అయితే వెర్రి వెధవి అన్నమాట. సాయంత్రం పూట ఇద్దరూ పేకాడతారు. పేకాటలో దెబ్బలాడతాడు, ఆడుస్తాడు. తన ఆడిందే రైట్ అంటాడు, పొరపాటు చూపిస్తాడు. ముసలాన్ని కదా, బాగా కనపడవురా ఆ ముక్కలు అని తప్పించేస్తాడు. బాగా తిని తాగి వెనకటి కబుర్లు సాగిస్తాడు. పెళ్లినాడు తాగి పడి ఉంటే భార్య హడలి పారిపోయి మళ్ళీ రాల. తాలువాలు ఉన్న స్త్రీలతో తాను జరిపిన ప్రేమ కలాపాలన్నీ చెప్తారు. ఇవేవి మ్యాకింటాష్ ఆదర్శ జీవి, తప్పుడు పనులు చెయ్యరు. పని వచ్చేలో క్రమం పద్ధతి ఉండాలంటాడు మ్యాకింటాష్, అక్కర్లేదంటాడు వాకర్. ఒరే, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసి ఇలా తయారయ్యావురా. ఇక్కడ నా కింద ఏడాదికి పని చేస్తావా? అదంతా వదిలేస్తాను. నువ్వు మంచివాడివి, కానీ ఒకటి లోటురా, నువ్వు తాగు అని మందలిస్తా. మ్యాకింటాష్ మనసులో ఎంతటి ద్వేషం, అసూయ రేగుతుందో వాకర్కి తెలియదు. వాకర్ బూతులు మాట్లాడతాడు. మ్యాకింటాష్ స్కాట్లాండ్ దేశీయుడు. ఆ జాతి లక్షణాలను వెక్కిరిస్తూ అశ్లీలాలు కూడా మాట్లాడు. నవ్వమంటారా అని అడుగుతాడు వాకింటాష్. స్కాట్లాండ్ దేశం వాళ్ళని నవ్వించాలంటే ఆపరేషన్ జరపాలిరా అని విర్రగబడి నవ్వుతాడు వాకర్. మ్యాకింటాష్కి అర్ధరహితమైన గుడ్డి ద్వేషం కాదు, అతనికి వాకర్లో మంచి గుణాలు బాగా తెలుసు. వాకర్ డబ్బు విషయంలో నెక్కచ్చి స్వలాభాపేక్ష లేదు, కానీ మిగిల్చుకోలే. ప్రభుత్వాన్ని పెద్ద సిబ్బంది అడగకుండానే చాలా లాభం చేసి పెట్టాడు. నేరస్తును శిక్షించేందుకు ఒక జైలు కట్టించుకోమంటే వద్దన్నాడు వాకర్. జైలెందుకు? ఈ విధవలు తప్పు చేస్తే ఏం చెయ్యాలో తెలుసు. కోర్టులకి పంపకుండా తనే తీర్పు చెప్పి పరిష్కారం చేస్తాడు. గుర్రం మీద గ్రామమంతా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి మంచి చెడ్డలు కనుక్కుంటాడు. ప్రజలకి జబ్బు చేస్తే తనే స్వంత మందులిస్తాడు. కాలమెల్ పట్లాలు ఒకడొచ్చి ఆ పెళ్ళాం పోయిందని ఫిర్యాదు చేస్తే అదృష్టవంతుడిగా తమ పిల్లలు ఎప్పుడు లేచిపోతారా అని కనిపెట్టుకున్న మగాడు ఎంతో మంది ఉన్నారా లోకంలో అంట. అక్కడ కొబ్బరి సాగు ప్రధాన వృత్తి. కొబ్బరిని పై దేశాలకు ఎగుమతి చేస్తారు. ఓడరేవుకు మంచి రోడ్డు లేవు. గ్రామం చుట్టూ ఓడరేవు వరకు రోడ్డు వేయించాలని వాకర్ సంకల్పం. ప్రభుత్వం వారు రోడ్ల నిమిత్తం 1000 పౌండ్లు ఇచ్చారు. క్రితం సంవత్సరం కూలీలకి 100 పౌండ్లే ఇచ్చాడు వాకర్. పట్టుదల కోసం తాను ఇతర ఉద్యోగుల కంటే చౌకలో పని చేయించదలిచి బడాయి చెప్పుకోవడం కోసం రోడ్డు కూలీలకు చాలా తక్కువ వేతనాలు ఇస్తారు. కూలీలు ఎక్కువ చెయ్యమంటారు. ఎందుకు? మ్యాకింటాష్ కొంతకాలం ఇస్తే వాడి సొమ్మేం పోయిందిరా, ఇదంతా గవర్నమెంట్ డబ్బని కూలీలతో తనపై అధికారి గురించి మాట్లాడతారు. అతని అండ చూసుకొని జీతాలు పెంచితే కానీ పని చెయ్యమంట. వాకరికి ఒళ్ళు మండిపోయి ఒక పన్నాగం పన్నాడు. పై ఊరి నుండి కూలీలను పిలిపిస్తే వాళ్ళకి అడిగినంత ఇచ్చి పని చెయ్యమంట. ఆ ప్రజలలో ఒక ఆచారం, తోటివారు తమ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళే ఆతిథ్యమిచ్చి వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ భరించి దాంతో ఆ గ్రామీణులు హడలిపోతారు. పై ఊరి వాళ్ళు తమ కొంపల్లో ఉంటారు. తామే తిండి పెట్టాలి. చివరికి వాళ్ళకి ఏమీ పని లేకుండా పోతుంది. ఆ ఊరి వారు కూడా రోడ్డు పనికి సిద్ధపడి మొదలు పెడతారు. కానీ ఇవ్వడు వాకర్. ఏ వేతనం లేకుండా పనిచేసే గత్యంతరం ఏర్పరచాలి. ఈ కబురు విన్న పై ప్రాంతాల తెగన వాకర్ సాహసం గురించి వింతగా చెప్పుకోవటం ప్రారంభిస్తాడు. అతనొక కథానాయకుడయ్యాడు, పురాణ పురుషుడు. కానీ పై ఊరు వాళ్ళు తమ గ్రామానికి తిరిగి పోవటంలా
అక్కడే ఉండి రోడ్డు పని చేస్తున్నారు. వాళ్ళకేం హాయిగా జరిగిపోదు. ఈ గొడవ భరించలేక టాలువా పనివాళ్ళు వాళ్ళని పంపించెయ్యాల్సిందిగా వాకర్ని బతిమాలాడు. అది చేస్తే కానీ పుచ్చుకోకుండా రోడ్డు పని పూర్తి చేస్తామని కూడా వాగ్దానం. ఒరే వెర్రి వెధవల్లారా, నా కోసం రా ఈ రోడ్డు, మీకోసమేరా. మీ రోడ్డుకి మీకు వేతనాలేమిట్రా వెర్రి వెంగళప్పల్లా. సరే, మీరంతగా ఏడుస్తున్నారు కనుక ఓ పంచే, పై ఊరి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బంతా సొమ్ములు మీరిచ్చుకోండి. ఇలా ఇస్తారా? మిమ్మల్ని పని చెయ్యనిస్తానంటాడు మాకింటాష్ మందలించబోత. చాలా అన్యాయం. వాళ్ళని డబ్బు ఖర్చు భరించమని అడిగే హక్కు మీకుడే. మీ అభిప్రాయం కావాల్సినప్పుడు అడుగుతారే మూయ్ అన్నారు. ఆ రాత్రి కూలీలలో ఒక యువకుడు మనుమా అనేవాడు మాకింటాష్ గదికొస్తాడు. మాకింటాష్ గదిలో బల్లలు సర్దుకుంటూ రివాల్వర్ని డ్రాయర్లోంచి తీసి బల్ల మీద ఉంచుతాడు. మనుమా ఒంట్లో బాగాలేదు, మందింపంటాడు. మాకింటాష్ లోపలికి వెళ్ళి మందు తెచ్చిస్తాడు. మేము ఆ ఖర్చులు భరించలేం, ఏం చెయ్యం, మీ సలహా ఏమిటంటాడు. ఇతనేమీ చెప్పడు. మందు తీసుకొని మనుమా వెళ్ళిపోతాడు. మర్నాడు వాళ్ళ ఇంటికి వెళతాడు మ్యాకింటాష్. గ్రామ పెద్దలంతా ఇలా అంట, వాకర్ పెద్దవాడైపోయాడు, రేపో మాపో రిటైర్ అయితే మీరేగా వారి స్థానంలోకి వచ్చేది. తమరు అన్నారా? పై ఊరికి పిటిషన్ పంపిస్తారు. మాకింటాషికి చెమట్లు పోస్తాయి. ఏం మాట్లాడు గబగబా తన గదిలోకి వెళ్ళిపోతాడు. డ్రాయర్లో బల్ల మీద చూస్తాడు, రివాల్వర్ కనపడు. ఏం చేస్తున్నావురా వెంగళప్ప అని గదిలోకి వస్తాడు వాకర్. బల్ల మీద ఏదో ఉన్నట్లు ఉన్నదాన్ని దాచినట్లు నటిస్తాడు. గది బాగు చేసుకుంటున్నావురా? అలా స్నానానికి పోతున్నా, నువ్వు రా అంట. ఇద్దరు బయలుదేరు గుర్రాల మీద వెళ్తారు. అంగవస్త్రం ధరించి వాకర్ ఈదురాడు. అతనితో కొందరు ఆడపిల్లలు, మరో డజను మగపిల్లలు స్నానానికి దిగుతారు. ఆడపిల్లల్ని ఏడిపిస్తూ బూతులు మాట్లాడతాడు, ఎగతాడు చేస్తాడు. మ్యాకింటాష్ కోపంగా చూస్తాడు. ఒరేయ్, వీళ్ళు నా బిడ్డలరా అంటాడు వాకర్. చప్పున ఇంటికి పోదాం, అన్నం చల్లారిపోతుందంటాడు మ్యాకింటాష్. ఒరేయ్, నువ్వు వెర్రివాడి, మంచివాడివి అనుకో. ఒక పని చేసేటప్పుడు మరో పని గురించి ఆలోచిస్తావురా అంట. ఇంటికి వెళతారు. రాత్రి భోంచేశాక అలా చుట్ట కారుస్తూ షికారెళ్ళే అలవాటు ప్రకారం వాకర్ బయలుదేరి. ఒంటిగా వెళ్ళటం మంచిది కాదు. కూలీలు కసిగా ఉన్నారని మ్యాకింటాష్ వారించబోతాడు. కానీ వాకర్ మానడు. ఊరికే అంటారా, వాడు నన్నేం చెయ్యర్రా, తండ్రిరా చూస్తారా అని బయలుదేరాడు. నేను రానా అని అడుగుతాడు. వద్దని ఒక్కడే షికారెడతాడు వాకర్. షికారయ్యాక నవ్వుతూ తిరిగి వస్తాడు. చూశావా, భయపెట్టా, ఏం జరగడ, నిక్షేపంలా ఉన్నానంటాడు. ఇద్దరూ చీట్లాడతాడు. ఆవులించి లేస్తాడు వాకర్. పోయి పడుకుంటా అంటాడు. రేపటి కార్యక్రమం తెల్లారగట్ల గుర్రం మీద అలా వెళ్ళి రోడ్డు తనిఖీ చేసి వస్తా అంట. నేను రానా? వద్దు, నీకేమన్నా జరిగితే అలాంటప్పుడు నువ్వెందుకు పనికొస్తావురా, అర్భకుడివి అని వెళ్ళి పడుకుంటాడు వాకర్. తెల్లారింది, ఏడైంది. తెల్లారగట్ట వెళ్ళిన వాకర్ తిరిగి రాడు. మాకింటాష్ ఏం తోచక గదిలోకి. అక్కడ బల్ల మీద రివాల్వర్ ఉంది. 4 గుళ్ళు లేవు. ఎవరో పిలిచేశారన్నమాట. చేతులు వణుకుతున్నాయి. 8 అయింది. ఇంటి ముందు జనం పోగయ్య. గాయపడ్డ వాకర్ను మోసుకొంచి మంచం మీద పడి డాక్టర్కి కబురంపి సపర్యలు చేస్తున్నా. ఆఖరికి చంపేశారా అన్నాడు వాకర్. డాక్టర్ కబురంపాడు మాకి. వాడు వచ్చేటప్పటికీ నేను చావనే చేస్తా. ఇంత ద్రావకం పొయ్యరా, నువ్వు చెప్పిందే నిజంరా మాకు. అంత పని చేశారు. నువ్వు మంచివాడివిరా, ఇటొచ్చి తగవు. కిందసారి వెళ్ళినప్పుడు ఆ వెధవలతో చెప్పాను రా నీ సంగతి. నువ్వు చాలా మంచివాడివని. నా ఉద్యోగం నీకు ఇస్తారా, రోడ్డు పూర్తి చేయి. అది జరిగితే నాకు ఇంకేం వద్దురా. వీళ్ళని బాగా చూడు, వీళ్ళు నా బిడ్డలరా. కఠినంగా ఉండు,
కానీ దయ చూపించు అన్నాడు. జనం చుట్టూ పోగై అతని ఊపిరాడని వాళ్ళందరినీ బయటికి పొమ్మంటాడు. మాకు ఉండవీరా, వాడు నా బిడ్డలు నా దగ్గరే దగ్గరకు రా, మరోసారి ద్రావకం పొయ్యి జరిగిన దాన్ని గురించి గొడవ చేయ. తెల్లవాడికి ఏదన్నా జరిగితే ఇక్కడ ఈ నల్లవాడికి చాలా అపకారం జరుగుతుందిరా. అసలు ఊరే లేకుండా కాల్చి పారేస్తారు అధికారులు. వాళ్ళు తప్పు చెయ్యని వాళ్ళని దండిస్తారా, ఎవడిని దండించకూడదరా. అదేదో ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పు, ఎవరి తప్పు కాదు. చేతిలో చెయ్యేసి ప్రమాణం చెయ్యి. అద్భుతమైన కథ. అలాగే చేస్తానంటాడు మాకింటర్. ఒరేయ్, నాకు మతం అంటే ఇష్టం, మత గ్రంథాలు చదువుతూ ఉంటావు, క్షమని గురించి ఏదో ఉందే, అది ఏమిట్రా అంట. అవును, వాళ్ళు చేసేదేమిటో వాళ్లకు తెలియదు, క్షమించు అని యేసుక్రీస్తు అంటాడు. ఆ మాట ఇది గదిరా, అద్ది గదిరా, క్షమించు, వాళ్ళని నేను క్షమించా. నా బిడ్డలరా, నీ చెయ్యి ఇలా గీయని కళ్ళు మోస్తాడు. చెయ్యి లాక్కొని ద్రావకంతా బయటికి నడిచిపోతాడు. మాకింటాష్ దూకి చచ్చిపోతాడు. శవాన్ని షార్కులు సముద్రంలో దూకి అతను కూడా చచ్చిపోతాడు. షార్కులు పీక్కు తింటాయి. ఇది కథ. చివరి భాగం చదివేటప్పుడు కళ్ళంట నీళ్లు తిరుగుతాయి. నాకే తిరిగాయి. విషాద నాటకాలు షేక్స్పియర్, మ్యాక్బెత్ ఎంత గొప్ప నాటకం. విషాద కథలు ఇది అంత గొప్ప కథ. మ్యాక్బెత్ కూడా మాకింటాష్ల స్కాట్లాండ్ దేశీయుడే అన్న సంగతి గమనించాలంటున్నా. ఆనాటి ఆంగ్ల రచయితలు సోమర్సెట్ మామ్ కొన్నంతటి ప్రచారం మరీ రచయితకి లేదంటాడు పీజీ వుడ్హౌస్. పీజీ వుడ్హౌస్ అంటారు, వుడ్హౌస్ అన్నారు. అగాథా క్రిస్టీ మామ్ ప్రపంచంలో అన్ని దేశాల వీరి పుస్తకాలే ఎక్కువగా చదువుతున్నారు. ముఖ్యంగా మామ్ ప్రాక్ దేశాల్లో కాకుండా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఇంగ్లాండ్ కంటే ఎక్కువ మంది పాఠకులు. సారస్వతం పట్ల అభిరుచి లేని వాళ్ళు కూడా ఆయన పుస్తకాన్ని ఆసక్తితో చదువు. వెనకటి తరం వారిలో బెర్నార్డ్ షా, హెచ్జి వెల్స్ని మినహాయిస్తే మామ్ కొన్నంత ప్రపంచ ఖ్యాతి మరే రచయితకి లేదనుకుంటా. ఇంత డబ్బు కూడా మరెవరూ గడించలేదు మామ్ గడించినట్టు అని బుచ్చిబాబు అంటున్నారు. అయినా స్వదేశమైన ఇంగ్లాండ్లో మామ్కి బొత్తుగా పలుకుబడి లేదు. ఆధునిక నవల గురించి వ్రాసే గ్రంథాలలో ఈయన నవలల్ని గురించి పట్టించుకో. నవలపై నవలాకారుల అభిప్రాయాలు అన్న పేరుతో ఆ మధ్య వెలువడిన 400 పేజీల గ్రంథంలో అసలు ఈ పేరే లేదు. ఫ్రూస్ట్ ఉన్నాడు, లారెన్స్ ఉన్నాడు, ఫార్స్టర్ ఉన్నాడు, హార్డీ ఉన్నాడు, ఎర్నెస్ట్ హెమింగ్వే ఉన్నాడు, కాఫ్కా ఉన్నాడు, జేమ్స్ జాయిస్ ఉన్నాడు, కాము ఉన్నాడు, సార్త్రే ఉన్నాడు, జీన్ పాల్ సార్త్రే ఉన్నాడు, వర్జీనియా వుల్ఫ్లు ఉన్నారు. ఆ రచనలని పరిశీలిస్తూ రాసినవాడు మామ్ రచనని ఒక్క పేరాలో పేర్కొని మరో విషయంలోకి వెళ్ళిపోయాడు. సంప్రదాయ సాహిత్యంలో పేరొందిన విమర్శకు ఈయన్ని విరక్తుడు, సినిక్ లేక 2వ తరగతి రచయిత కింద జమకట్టి. ఈ నా 20వ ఏట వివేకం లేని క్రూరుడన్నారు. 30వ ఏట అలక్ష్యంగా వ్రాస్తానన్న. 40వ ఏట విరక్తుండన్న. 50వ ఏట తెలివిగా రాస్తానన్న. 60వ ఏట గాంభీర్యం లోతు లేని అల్పజ్ఞాని అని అన్నారు నన్నని వాపోయాటమ. రచయితగా తన అనుభవాలని సింహావలోకనం చేసి వ్రాసిన గ్రంథం. ఈ పుస్తకంలో ఆయన అంతరంగ జీవితానికి సంబంధించిన విషయాలే ఉండవు. పోనీ రచనలో మెళకువలు పాటించాలన్న సూత్రాలైన చెప్తాడేమో అనుకుంటే అవి ఉండవు. పాఠకుణ్ణి రచయిత కార్ఖానాలోకి తీసుకువెళ్ళటం ప్రమాదం అంటాడు.
మరి ఈ పుస్తకం ఎందుకు రాసినట్టయ్యా? విమర్శకుడు ఏమన్నది నేను పట్టించుకోను అంటాడు, కానీ నేననుకోవడం ఈ పుస్తకాన్ని తన విమర్శకులకు సంజాయిషిగా రాశాడని అంటాడు బుచ్చిబాబు. జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రిస్తా, చెడుని విమర్శించ, మంచిని పైకెత్తను, సుఖ దుఃఖాలు సమంగా చూస్తా, మనుషుల్లో మంచి చెడు కలిసి ఉంట, వాటిని అలాగే చిత్రిస్తా. కాబట్టి విరక్తుడిని అంటే కాదనను అంట. చెడ్డ పాత్రల పట్ల నిరసన ప్రకటించకపోవటం వల్ల విమర్శలకు ఈ అభిప్రాయం కలిగిందని మాంకు తెలుసు. మూడో సంపటిలో కంపుడిలో చివరి కథ నీల్ మక్కడం అన్నది. నీల్ అనే స్కాట్లాండ్ దేశపు యువకుడు మలయా అడవులలో జీవశాస్త్ర పరిశోధకుడైన మన్రో దగ్గర అసిస్టెంటుగా. మన్రో భార్య రష్యా దేశ స్త్రీ, నడి వయస్కురా. నీల్ని ప్రేమిస్తుంది. దీనికి స్త్రీలు ప్రేమ తెలియవు. శరీర వాంఛంటే అస్సలే గెట్టదు. ఆమెను కాదంటాడు. ఆమెను చివరిదాకా అతన్ని వేటాడుతూనే ఉండి బలాత్కారంగా పైపడపడుతుంది. ఒప్పుకోడు. తనే ఆమెను చెరచబోయాడని భర్తతో ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తుంది. చిత్రాంగిలాగా అతను లొంగడు. తరుముతుంది. అడవిలోకి పారిపోదు. తను వెంటబడి అతను తిరిగి అడవిలోంచి బయటకు ఆమె దోవద అడవిలో చనిపోదు. సారంగధరుణ్ణి మెచ్చుకుంటా, నీళ్ళని మెచ్చుకో కాదని ఆమెను నిష్కారణంగా చంపాడంట. చాలామంది నీతి అంటే స్త్రీ పురుషుల మధ్య గల అక్రమ సంబంధమే అనుకుంటా. లంచగొండితనం, నిజాయితీ లేకపోవడం, అసత్యాలాడటం, దగ, మోసం, డబ్బు, బంధుకోటి పట్ల పక్షపాతం, వీటి గురించి వ్యభిచారం గురించి పట్టించుకున్నంతగా పట్టించుకో. దీనికంతటికీ ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు అని ఆధునిక తత్వం. నీల్ కథలో ఈ ధ్వని ఉంది. సంప్రదాయ విమర్శకులు దీనెవడు ఒప్పుకోలా, హర్షించరు. మాం పట్ల ఉండాల్సినంత గౌరవం వాళ్ళకి లేకపోవటానికి కారణాలు ఊహించచ్చంటున్నాడు బుచ్చిబాబు. ఇంగ్లీషు వాళ్ళు ఘనులుగా కనపడు. మాం పుస్తకాలు ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రచారకులు, ఇతర దేశాల్లో పనిచేసేవాళ్ళు మామూలు మనుషులుగా చూసి చులకన చెయ్యటం వల్ల జాతి గౌరవానికి భంగం కలిగిందని భావించాలి. దేశాభిమానం పట్ల వాళ్ళని మంచిగా చూపాలన్న ఉద్దేశం మామూలు లేదు. మంచి చెడ్డని రెండూ సమానంగా చిత్రించి అందరూ మనుషులుగానే చూస్తారు. రెండో కాదు, ఆయన రచనలు చాలామందికి రుచించడం అందరికీ నచ్చింది. చౌకబారుదై ఉండాలి. సాహిత్యం గాంభీర్యం లోతు అంతర్గతమైన వైచిత్రితో నుండి నిండి ఏ కొద్ది మందికో అర్థమో అందరినీ అర్థాన్ని అందించాలని చెప్పేటందుకు విమర్శకులుండ. ప్రతివాడికి తెలిసిపోతే అది సాహిత్యం కాదన్న పాత భావం చాలా మందిలో ఉండిపోతుంది. మనం చూసాం కదా, అమెరికా ఎన్నికల్లో, ప్రెసిడెంట్ ఎన్నికలలో ఒక ఆవిడ దాదాపు 260 ఏళ్ల చరిత్రలో ఒక ప్రెసిడెంట్ గిరికి పోటీ చేస్తే అక్కడ ఆడవాళ్ళు, నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, మగాళ్ళు అందరూ కలిసి ఆమెను ఓడించి ఆమె గెలిస్తే ఒక చరిత్ర సృష్టించినట్టుంది. కానీ వాడు ఊరికే కబుర్లు సభల్లో చెప్తారు, కానీ ఆడదానికి ఇవ్వాల్సినంత హయ్యెస్ట్ గౌరవం ఇవ్వరని దానివల్ల మనకు అర్థమవుతుంది. కనుక అబద్ధాలు చెప్పేవాడు, బూతులు మాట్లాడేవాడు, దౌర్జన్యం చేసేవాడు, 3000 మంది లాయర్లు పెట్టి కేసు నడిపించేవాడు వాళ్ళకి ఆరాధ్య దైవం. కనుక అలా చేసి మన భారతీయులంతా ట్రంప్కి ఇద్దరు ఓట్లు వేశారు. చివరికి దాదాపు 20 లక్షల మందో 2 లక్షల మందో ఉద్యోగాలు వచ్చిన వెంటనే ఒక కాలం పోటుతో పీక్ అవుతారు మరి. అది మన నిగూఢత, మాయా, ధ్వని, సాంకేతికాలు ఉండు, కవిత్వం, ఊహాబలం ఉండు, మంచి శిల్పం, భాషా పదాలు. అప్పుడు కానీ
ఏ రచనకి సాహితీ దక్షత సమకూరు అని సంప్రదాయవేత్తల భావం. సాహిత్యవేత్త భావం రచనలు సులువుగా అర్థమవుతాయి. మరొకరు పరామర్శించి వ్యాఖ్యానం చెప్పక్కల్లా. స్పష్టత ఆయన రచన ప్రధాన లక్షణం. రెండర్థాలు గల వాక్యం మత్సుకైనా దొరకదు. అంతరార్థాలు ధ్వనులు ఉండవు. ఏబి ప్రీస్లీ రచనలు కూడా అలాంటివే. అందుకే ఆయన్ని కూడా తగిన స్థానం ఇవ్వక మూలకి తోశారు ఇంగ్లీష్ ప్రియ. ఇది అన్యాయం అనుకుంటా నేను అంటాడు మన ముచ్చిమ. ప్రజాస్వామ్యంలో లలిత కళలు నలుగురికి అందాలన్న ఈరోజు పాత సిద్ధాంతాన్ని తిరిగి పరిశీలించి ఖండించాల్సిన అవసరం. నిత్య జీవితం ఒకటి, సాహిత్య జగత్తు ఒకటి. జీవితంలో సంబంధం లేని సాహిత్య జగత్తు ఉంది అనుకోవడం జరుగుతూనే ఉంది. జీవితాన్ని చిత్రించడం ముఖ్యం కాదు, అది చెప్పే విధం, సాహిత్యం ధోరణి అంత ముఖ్యం కాదంటాడు మా. ఈ ఉదాహరణ చూడండి. ఒక యువకుడు ఉంటాడు, ఒక ఆమెను ప్రేమిస్తాడు. కానీ తుళ్ళప్పుడే ఆమెని జ్ఞాపకం చేసు అది చెప్పదలుచుకుంది, దాన్ని ఇలా చెప్పదు. నిషేధ కరాళ ఛాయలల్లుకోగానే అతనికి ఆమె కరాళ కుంతలాలు దిగంతాలు కప్పేస్తున్నట్లుగా తోస్తుంది. కేశరాశి విపారిన పాయల్లో తన ముఖాన్ని కప్పుకుంటే వినీల విచలన్మేఘాలింగనంలో మైమరచిన తరానాథుడే తాన్ అని. ఆమె రాత్రిపూటే జ్ఞప్తికి రాబటాన్ని రాత్రుళ్ళప్పుడే ఆమె జ్ఞాది అంత. ఏమిటో అలా చెప్పవు. ఇద్దరు ఆమె కురులు, ఇరులు ఆమె కురులు. మెరుపు తీగలామె నవ్వు, తారకలామె తలరూపు. ఆమె ఊర్పు చందన ధూప్, ఆమె కౌగిలి రసరాజ్య గేహన్. అందుకే రాత్రి ఇరుల రాకతో అంటే చీకట్ల రాకతో ఆమె అతని మదిని తాకుతుంది. అలా చెప్పచ్చు అంటాడు బిచ్చిబాబు. ఆ యువకుడికి పని లేదు, కానీ తనకే పని లేదన్న విషయం ఎదుర్కోలేడత. పగలల్లా ఏదో పని ఉందనుకొని దగా చేసుకునేందుగా పగలు ఆమెను స్మరించి రాత్రిపూటే జ్ఞాపకం చేసుకు. చాలా మంది ఈ రెంటిలో గంభీరమైన భాషలో సాగిన ఆ మొదటి భాగాలే సారస్వతం. మామది రెండో భాగం ధోరణిలో సాగే రచన. కవిత్వం ఊహ ఆయనలో ఎంతో ఉద్రేకం వస్తే అలాగా అన్నవి చెప్ప దాన్ని ప్రకటించే మాటలు ఆయనకి దొరకవు. అది ఆయనకే తెలుసు. ఉన్న శక్తుల్నే పరిపూర్ణంగా వినియోగించుకుంటాడు మా. నిజాయితీతో వినియోగించు. ఇది చాలా ప్రశంసనీయమైన నిజాయితీ. సమకాలీనుడైన మాం అంతటి ప్రజామోదాన్ని పొందగలిగిన నాటక రచయిత ప్రీస్లీ మామ్ని ఇలా మెచ్చుకున్నాడు. చాలామంది మెప్పించే రచన ఆయనకు సాధ్యం. అనేక జాతుల వాళ్ళను, వివిధ మనస్తత్వాలున్న వాళ్ళు రంజింప చెయ్యగలరు. స్ఫుటంగా కనపడే పాత్ర, చక్కటి కథనం ఉండటమే కాక పరిపూర్ణమైన నిజాయితీతో కూడిన రచన ఆయన. వీరందరి తరఫున నా తరఫున మాముకి జోహార్లు అర్పిస్తున్నానంటాడు చనిపోయాడు. కవితావేశం, ఉద్రేక ప్రకర్ష కాస్త లోపించటం వల్ల ఆయన రచనలో అంతరంగ జీవిత చిత్రణం అంతగా ఉండదు. నాటకంలో పాత్ర చెప్పిన దానివల్ల, చేసిన దానివల్ల మనకు ఎలా తెలుస్తోందో ఆయన కథల్లో కూడా పైకి కనపడేవాడు. బాహ్య రంగంలో సంభవించిన వాటి పురస్కరించుకొని వ్యక్తులు చిత్రించబడి, సాధారణంగా పాఠకుడు కూడా వీటిని బట్టి వ్యక్తులకు విలువ కడతాడు కనుక ఈ రకం చెత్త వాళ్ళకి నచ్చుతుంది. లోతు, గాంభీర్యం, లోతు లేకపోవటం అంటే ఇది. మనం పరిశీలించిన రెండు గొప్ప కథలలో ప్రధాన వ్యక్తి
సంస్కారమే లేనివాడు. పల్లె ప్రాంతపు బాయ్య వారిలో కల్లా కపటం తెకమక మనస్తత్వం ఉండదు. పెద్దగా చిత్రించేందుకు తగినంత అంతరంగ కథనము ఉండదు. మాంకి అలాంటి వాళ్లే అభిమానం. చరిత్రలో వ్యక్తులు, పురాణ పురుషులు, మహానుభావులు వీళ్ళని చిత్రించే శైలిలో గాంభీర్యము, ఉదాత్తమైన పదజాలం కావాలి. నిజమే, కానీ ఈనాటి సమాజాన్ని మనము ఎరుగున్న మామూలు వ్యక్తుల్ని చిత్రించడానికి మాం అలవరచుకున్న శైలి సరైందే అనుకుంటా. అంటే కొడబడి గడి కుటుంబరావు శైలి కూడా ఇలాగే. అలా వ్రాయడం విసుగు లేకుండా, అర్థం కోసం వెనక్కి ముందుకు వెళ్లకుండా, చలం కూడా అలాగే. భాషని గురించి పట్టించుకో, విషయంలో లీనమైపోయి మానసిక అనుభూతిని పొందే వ్రాయగల్గట అనుకున్నంత తేలిక సాధన వల్ల కానీ అది అలవడదు. సహజమైన ప్రతిభ ఉంటే కానీ అలవడినా అది నిలబడదు. ఆ రెండు మాంకి పుష్కలం. రచించడం బదులు మాటలు చెప్పినట్లుగా రాయటం, అది ఆయన శైలి విశిష్టం. బుడ్డులోంచి సంగీతం రావటం లాంటిది కదా రాయటం. చెప్తా, కళల్లో రచన కాదు, భుజం మీద చెయ్యేసి కళ్ళల్లోకి చూసి చెప్పు. నిలబట్టేట్లుగా మాటలు చెప్పు. ఆ మాటల్నే కళల్లో కాగితం మీద పెట్టు. అది కూడా ఎందుకు ఉత్తమ సాహిత్యం కాదు నాకు అర్థం కాబట్టే అంటాడు బుచ్చిబాబు. భాషతో ఆసనాలు, మాటల ఇంద్రజాలం, పాండిత్య ప్రకర్ష ముఖ్యమా? తోటి మానవుణ్ణి, మన మనస్సుని అర్థం చేసుకొని జీవితాన్ని, వైచిత్రిని కాంక్షతో పరిశీలించి మరుగుపడ్డ మానవత్వపు కోణాలను వెలిగి రసానుభూతిని కలిగించడం, పాఠకుడు పొందిన దానితో తన దృక్పథాన్ని సరిదిద్దుకొని శీలాన్ని పెంపొందించుకొని నైతిక చింతనను విస్తృతం చేసుకొని జీవిత సంగ్రామాన్ని సంసిద్ధుడు కావటం ముఖ్యం. కోట్లాది జనం కడుపు నిండా తిండి లేక పస్తులుంటూ ఉంటే, అనేక ప్రాంతాలలో రాజకీయ స్వాతంత్ర్యం అంతరించిపోతూ ఉంటే, యుద్ధాల అనంతరం వేలాది మంది సుఖం దూరమైపోతుంటే, ఇన్నాళ్ళు ఆశ పెట్టుకొని బతుకుతూ వచ్చిన ప్రజకి జీవితపు విలువలపై నమ్మకం సడలిపోతూ ఉంటే, ఈ కథలు, నాటకాలు, నవలలు వ్రాయటం వెర్రి కాక మరేమిటో నాకు తెలియదు. ఇంకేమీ చెయ్యలేం కనుక ఇవి వ్రాస్తున్నా అని నా సమాధానం. అవి వ్రాస్తూ కూర్చోవడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు. కానీ నేను చేతనైన పనిదొక. ఇల్లు తగలబడుతూ ఉంటే చేదడు నీళ్లు పొయ్యనందుకు మమ్మల్ని కలుసుకుంటాం. చేదతో నీళ్లు తోడడం మాకు చేత కాదు. ఆ రేగే మంటల్ని చూస్తూ ఉంటే వర్ణించేందుకు మంచి మంచి మాటలు వెతుకుతూ అద్భుత రసాలను చూరగొట్టు. ఇది వ్రాసిన మాముని 2వ తరగతి రచయిత జాబితాలోంచి తీసేసి మొదటి తరగతి జాబితాలో వెయ్యటానికి నేనేం వెనకాడనంటున్నాడు బుచ్చిబాబు. కావలిస్తే ఆ జాబితాలో మొదటి 20 మంది అయ్యాక ఆయన పేర్చారు. అది త్వరలో జరుగుతుందంటానికి నిదర్శనం. తెలుగువారికి కథలంటే అభిమానం. ఆ రంగంలో నేడు మంచి కృషి జరుగుతుంది. విజయం సాధిస్తున్న ఈ కథలు ఇంగ్లీషులో లభ్యమైతే పై దేశాల వాళ్ళని రంజించాయి. వీళ్ళు సాధిస్తున్న ఫలితాలకు ఇప్పుడిప్పుడే ఆదరణ వస్తుంది. ఈ ఆదరణ పూర్తిగా లభ్యమైన నాడు మాం మొదటి తరగతి కథకుల జాబితాలో చేరతాడని నా ఆశ అంటాడు బుచ్చిబాబు. ఆంధ్రులలో కాస్త మాం తత్వం ఉంది, మాంలో కాస్త ఆంధ్రతత్వం ఉంది. ఉభయలు చెప్పదలుచుకున్న పాఠం కూడా ఒకటే. తోటి మానవుణ్ణి కరుణించు, వీలైతే ప్రేమించు, దూషించకు, ద్వేషించకు, తీర్పు చేసి శిక్షించకు. తోటి మానవుడిని తీర్పు చేసే అర్హత మానవుడికి లేదు. అద్భుతమైన
ఒక చక్కని వ్యాసం 2-3 రోజులుగా మనం దీనిలోనే మునిగిపోయి రేపు ఇంకొక గొప్ప రచయి ద వేస్ట్ ల్యాండ్ అనే ఒక ఐతిహాసిక కావ్యం రాసినటువంటి టిఎస్ ఎలియట్ గురించి చెప్తాను తెలుసు.